నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత కొద్ది రోజుల నుంచి నడుస్తుంది, అందరికీ తెలిసిందే. కానీ ఇది ఫైనల్కి వచ్చే అవకాశం కనిపిస్తుందా? మరి ఎవరు ఇందులో బిగ్ బాస్ అరెస్ట్ కాబోతున్నారా? ఏంటి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత చాలా రోజుల నుంచి అయితే ఈ వ్యవహారం నడుస్తుంది. కానీ ఇప్పటిక ఫైనల్కి వచ్చిందా, ఈ స్టేజ్కి వచ్చిందా అని అంటే తర్వాత బిగ్ బాస్ వరకు వెళ్ళే అవకాశం ఏం కనిపిస్తుందా? ఏంటి సార్ దీని మీద స్పందన? బిగ్ బాస్ దాకా వెళ్తేనే ఈ ఫైల్ క్లోజ్ అవుతుంది, లేదంటే ఫైనల్ కాదు కదా. ఆ బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళటానికే ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ అనేక ఛార్జ్ షీట్లు వేశారు. ఇప్పుడు అనుబంధ ఛార్జ్ షీట్లు కూడా వేస్తున్నారు. ఫైనల్గా ఛార్జ్ షీట్ వేస్తున్నారు, అనుబంధ ఛార్జ్ షీట్ వేస్తున్నారు అని చెప్పి లేటెస్ట్గా వినిపిస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసు. దాంట్లో క్లియర్గా వివిధ మాధ్యమాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ల్యాండ్ సెటిల్మెంట్స్, అలాగే అనేక సెటిల్మెంట్స్, నగదు, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారు పెద్ద ఎత్తున అనేది ఆ ఛార్జ్ షీట్లో పొందుపరిచినట్టు తెలుస్తుంది. ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ, లేదంటే కొన్ని కార్పొరేట్ సంస్థలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేదా వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేశారు అనేది ఈ అనుబంధ ఛార్జ్ షీట్లో పొందుపరిచారు అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా బయటకు వస్తున్నటువంటి ఒక న్యూస్. సరే, ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాగానే విచారణకు ఆదేశించారు, సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ విచారణ ప్రారంభం కావడానికి ముందే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి పరికరాలు మూసీ నదిలో వేసేసారు. హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు నల్లకు కొట్టేశారు, పిండి పిండి చేసేసారు. నిజాలు బయట రాకుండా ఉంటాయి. అసలు చీఫ్, అసలు హెడ్, ఈ దానికి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారేమో ఆయన అమెరికా వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రణీత్ రావు అని, భుజంగరావు అని ఈ రావులు ఉన్నారు. మొత్తం ఇంటెలిజెన్స్లో మొత్తం రావులే ఉంది, కేసీఆర్ గారి టీం. వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, విచారించారు, వాళ్ళ వాంగ్మూలం తీసుకున్నారు. వాళ్ళ వాంగ్మూలాలన్నింటినీ షార్ట్ షీట్లో పొందుపరిచారు, షార్ట్ షీట్ కూడా వేశారు. వాళ్ళ ఆస్తులు, భుజంగరావు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ప్రణీత్ రావు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, వాటి మీద కూడా ఎంక్వైరీ చేశారు. దానికి సంబంధించి కూడా కోర్టులో షార్ట్ షీట్లో పొందుపరిచారు. అలాగే ఒక టీవీ ఛానల్కి సంబంధించినటువంటి యజమాని ప్రమేయం ఫోన్ ట్యాపింగ్లో, ఆ యజమాని ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు చేశారనేది అది కూడా పొందుపరిచారు. అతన్ని కూడా అరెస్ట్ చేశారు. సో ఇవన్నీ చాలా సుదీర్ఘంగా విచారణ చేశారు. విచారణ చేసినప్పుడు అసలు ఎందుకు చేశారు ఫోన్ ట్యాపింగు అని అంటే, జనరల్గా చేస్తారు కదా అని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయట్లో తప్పేందని కేటీఆర్ గారు కూడా ఒకనొక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వం అయినా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది కదా, పొలిటికల్ ఇంటెలిజెన్స్ అంటే అదే కదా అని చెప్పి కేసీఆర్ గారు అన్నారు. అదే పొలిటికల్ ఇంటెలిజెన్స్, ట్యాప్ చేస్తారు. కాకపోతే దానికి కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో అప్రూవల్ తీసుకోవాలి. అప్రూవల్ అయిన తర్వాత మీరు ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఇక్కడేం జరిగింది, అప్రూవల్ తీసుకున్నారు, కానీ ఆ ఫోన్ నెంబర్లు ఎవరియో తెలియదు. ఎవరి ఫోన్ నెంబర్లో చూపించారు, ఆ ఫోన్ నెంబర్ల ద్వారా ట్యాప్ చేసేసారు ఫోన్లన్నీ. ఫోన్ ట్యాపింగ్ చేసేసారు. సో అది కూడా షార్ట్ షీట్లో పొందుపరిచారు. సో ఇప్పుడు ఈ కేసును ఏం చేస్తారు? కాళేశ్వరం కేసు లాగా చేస్తారా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే ఈ కేసులో ఫైనల్గా అరెస్టులు చూపిస్తుందా? ఇప్పుడు ఆల్రెడీ అధికార యంత్రాంగంలో ఉండేటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. అది కాదు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు, పై వాళ్ళు ఆర్డర్ ఇస్తే మేము ట్యాప్ చేసాము, ఫోన్ ట్యాపింగ్ చేసాము అని చెబుతున్నారు. పై వాళ్ళు అంటే ఎవరు, అది చెప్పాలి కదా. పై వాళ్ళు అంటే ఎవరు చెప్తే అప్పుడు బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2, బిగ్ బాస్ 3, బిగ్ బాస్ 4 అనేది ఫైనల్ అవుతుంది. ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది సార్ ఈ కేసుకు సంబంధించి? అదే షార్ట్ షీట్లో పొందుపరుస్తారు ఇవన్నీ. షార్ట్ షీట్లో అనుబంధ షార్ట్ షీట్ వేస్తున్నారు. ఇప్పుడు ఫైనల్ అనుబంధ షార్ట్ షీట్ వేస్తున్నారు. ఆ షార్ట్ షీట్లో పొందుపరుస్తారు. ఎవరు చెప్తే చేశారు ఇంతమంది. సినిమా యాక్టర్లు ఎవరు చేయమన్నారు ఫోన్ ట్యాపింగ్లు, జడ్జెస్ ఎవరు చేయమన్నారు, జర్నలిస్టులు ఎవరు చేయమన్నారు, తీవ్రవాదులు ఏంటి చేయమంటారు, అనుమానితంగా ఉండే తీవ్రవాదులు ఎత్తి చేయమంటారు.
మరి వీళ్ళు జడ్జిలు దాదాపు 17 మంది జడ్జిలు ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి న్యూస్ వచ్చింది. దాంట్లో మళ్ళీ మహిళా జడ్జిలు కూడా ట్యాప్ చేశారు. అంటే జడ్జిలు ఇవి, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు, సినిమా వాళ్ళు, మీడియా వాళ్ళు, వీళ్ళందరినీ ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం చేశారు అనేది కూడా తెలిసారు. ఏం చేశారంటే ల్యాండ్ సెటిల్మెంట్లు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నాం, బ్లాక్ మనీ డబ్బు అంతా తీసుకొని పోగేశారు అనేది షార్ట్ షీట్లో, ఫైనల్ షార్ట్ షీట్లో పొందుపరిచారని చెప్పి తెలుస్తుంది. మరి ఇదంతా ఎవరు చేయమన్నారు? ఇది కదా ఇంపార్టెంట్. ఇది ఎవరు చేయమన్నారు? ఎవరెవరి దగ్గర ఎన్ని ల్యాండ్ సెటిల్మెంట్లు చేశారు? నయీం భూమి విషయంలో ఏం చేశారు? ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరెవరి భూముల్ని మీరు లాక్కున్నారు, ఎవరెవరి డబ్బులు లాక్కున్నారు, అవి ఎవరికి ఇచ్చారు, అవి ఎవరి పేరు మీద పెట్టారు, భూములు బినామీ పేర్ల మీద, ఇవన్నీ బయట రావాలి. ఇది చాలా డెప్త్ కేసు ఇది. అసలు ఇది మామూలుగా ఫోన్ ట్యాపింగ్ కేసు అంటేనే ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద చాలా సీరియస్ కేసు ఇది. ఇప్పటి వరకు అసలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరైతే ప్రభాకర్ రావు గారు ఉన్నారో ఆయన్ని అమెరికా నుంచి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చెప్పారు ఎక్కడున్నా పట్టుకొస్తాను నిన్నని. ఆయన ఎట్టకేలకు పట్టుకొచ్చారు. మొత్తం మీద ఒక సంవత్సరం తర్వాత పట్టుకొచ్చారు. ఆయనే వచ్చాడు. వచ్చి విచారణకు హాజరయ్యాడు. కోర్టే, సుప్రీంకోర్టు చెప్పింది విచారణకు హాజరయ్యారు. ఎట్టకేలకు రాబట్టగలిగారు. వచ్చిన తర్వాత ఆయన వాంగ్మూలం కూడా తీసుకున్నారు. మరి ఆయన చెప్పాలి ఎందుకు చేశాము, మేము ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు చెప్పారు అనేది ఆయన చెప్పాలి. ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు ఆ బిగ్ బాస్ పట్టుకుంటారు. సో అక్కడ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? ఇక్కడ మళ్ళా పొలిటికల్ కంపల్షన్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కమిషన్ వేశారు. కమిషన్ ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ని ఏం చేశారు, అసెంబ్లీలో చర్చించారు. చర్చించిన తర్వాత దాన్ని సిబిఐకి రిఫర్ చేశారు. అంటే ఢిల్లీ కోర్టులో వేసేసారు. చేతులు దులుపుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. సేమ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా, ఫోన్ ట్యాపింగ్ కేసు సీరియస్ కేసే కదా. మరి దీన్ని కూడా ఏం చేస్తారు, రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీలో చర్చకి పెడతారు. చర్చకి పెట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ మీద మరోసారి ప్రజల్లోకి, ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లి ఇది సిబిఐకి ఎంక్వైరీకి వేస్తున్నాం అని చెప్పి చేతులు దులుపుకుంటారు. అప్పుడు బీజేపీ వాళ్ళేమో మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతారు. సిబిఐ మీది కదా, మీరు ఎందుకు అరెస్ట్ చేయించట్లేదని చెప్పి వాళ్ళని అడుగుతారు. మధ్యలో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, ఇదంతా తూచి కేసు, ఇదంతా ఫ్రాడ్ కేసు, ఉల్ఫా కేసు, ఏదో రకరకాల మాడుతుంటారు కదా. సో ఈ కేసులన్నీ కావాలని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి చేసినట్టు కేసులు అని చెప్పి వీళ్ళు అంటారు. దీంతో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఈ ఎలక్షన్ లో మళ్ళీ ఈ చెప్పుకుంటారు. అంతే తప్ప ఈ కేసు ఫైనల్ చేసి ఆ బిగ్ బాస్ ఎవరో చెప్పరు, మనకి చెప్పరు. ఆ నెంబర్ 1 ఎవరు, నెంబర్ 2 ఎవరు, నెంబర్ 3 ఎవరు, ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఎవరెవరి దగ్గర ల్యాండ్ గ్రాప్ చేశారు, ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఈ ఎవరో చెప్పరు. ఇదే ఎలక్షన్ల వరకు ఇదే కొనసాగిస్తాను. ఇదే కొనసాగుతుంది. థ్యాంక్ యూ సార్.